మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు ఏ జన్మజాతక చక్రం చూసినా కూడా ముందుగా చూడవలసినటువంటిది ఆయుష్ భావము. ఎందుకంటే చూడండి, మనకి ఎన్ని ధనయోగాలున్నా, గృహయోగాలున్నా, నీచమంగ రాజయోగాలున్నా, విపరీత రాజయోగాలున్నా, గొప్ప గొప్ప మహాయోగాలు ఉంటాయి, పంచమహాపురుష యోగాలున్నా, ఎన్ని యోగాలున్నా ఆయుష్ లేనట్లయితే ఆ యోగాలన్నీ కూడా వ్యర్థమే. ఇక బలంగా ఇంక అసలు ఈ చాలా తక్కువ ఆయుష్తో పుట్టాడు, ఎక్కడ ఏ యోగం కూడా కాపాడటం లేదు అన్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ కొన్ని కేసెస్లో ఏమవుతుంటుందంటే గండము అనేటువంటిది ఉంటుంది. గండము, ఆ గండము తప్పించుకోగలిగితే ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, మీరు కనుక చూసినట్లయితే ఆదిశంకరాచార్యులు వారి యొక్క వృత్తాంతంలో కూడా ఆయన 8 సంవత్సరాల కోసమని రావడం జరిగింది భూమి మీదకి. ప్రతి 8 ఏళ్ళకి ఆయన మళ్ళీ ఆయుష్ రావడం జరుగుతూ ఉంటుంది. 8, 16 అవుతుంది, 24 అవుతుంది, 32 సంవత్సరాలుగా ఆయన పొడిగించుకుంటాడు. అంటే ఏమిటంటే ఆదిశంకరాచార్యులు వారంత మనం గొప్ప వాళ్ళం కాదు కదా అని మీకు సందేహం కలగవచ్చు. కానీ జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే మనిషి యొక్క ఆయుర్దాయ విషయంలో కొన్ని నియమాలు పాటించినట్లయితే ఆయుష్ని పెంచుకోవచ్చు అని చెప్తుంది. నీకు ఇంతవరకు ఆయుర్దాయం ఉన్నప్పటికీ కూడా నువ్వు దాన్ని పెంచుకోవచ్చు, నీ చేతుల్లో ఉంటుంది. నువ్వు దాన్ని పెంచుకుంటావా, నువ్వు కొన్ని నియమాలు పాటించకుండా కొన్ని పాటించకపోవడం వల్ల నువ్వు తగ్గించుకుంటావా అనేటువంటిది. ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటివి. చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అదేమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముందుగా నేను మీకు కొన్ని విషయాలు చెప్పి దాని తర్వాత ఒక్కొక్క లగ్నం నుంచి ఏ లగ్నానికి ఎటువంటి కాంబినేషన్స్, ఎటువంటి ఏం చేసుకుంటే ఆయుష్ పెరుగుతుంది, గండాల నుంచి బయటపడతాడు, అకాల మరణాల నుంచి బయటపడతాడు. ఎందుకంటే చూడండి, ఒక పిల్లవాడిని అపూర్వంగా పెంచుతూ ఉంటాం, ఒక ఏజ్ వచ్చాక వాడు మంచి భవిష్యత్తు పొందాలని. తీరా చూస్తే సరిగ్గా ఒక ఏజ్ వచ్చేసరికి అకాల మరణం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక ఫ్యామిలీకి పెద్ద దిక్కు అయినటువంటి ఒక పర్సను సడన్గా యాక్సిడెంట్స్లోనో లేకపోతే ఇంకో దాంట్లో పాపం చాలా అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి ఫస్ట్ అవాయిడ్ చేసుకోవడానికి జ్యోతిష్శాస్త్రంలో చెప్పబడినటువంటివి ఏమిటి, ఒక్కొక్క లగ్నానికి అసలు ఏమేమి చూడాలి. ఎందుకంటే జన్మజాతకంలో గండం అనేటువంటిది ఉంటుంది, ఒక్కోసారి మరణం ఉండదు, ఒక్కోసారి గండం మాత్రమే ఉంటుంది. ఆ గండానికి ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఆక్సిజన్ అందట్లేదు, సరైన సమయంలో ఆక్సిజన్ వచ్చుంటే ఆయన బతికేవాడండి అంటూ ఉంటారు డాక్టర్లు. సరైన సమయంలో ఆక్సిజన్ పెట్టారు, ఆ వ్యక్తికి ఊపిరాడింది, బ్రతికాడు. అబ్బా, సరైన సమయంలో ఆక్సిజన్ వచ్చిందని అందుకే మీరు బ్రతకగలిగారు, సరైన సమయంలో మీరు హాస్పిటల్ తీసుకొచ్చారు, ఇంజక్షన్ ఇచ్చామండి, ఆయన బ్రతకగలిగాడు అంటూ ఉంటాం. ఎందుకు అంటుంటాం? ఆ సమయంలో ఆ యొక్క ఇంజక్షను, ఆక్సిజను, ఆ ట్యాబ్లెట్ ఆ వ్యక్తిని కాపాడుతుంది. అలాగే మనిషికి ఒక గండ సమయాలు వస్తూ ఉంటాయి జీవితంలో. అంటే గండ యోగాలు ఉంటేనే గండ సమయం వస్తుందండి, గండాలు లేకపోతే ఏం రావు. అందరికీ ఉండాలని రూల్ ఏం లేదు. వచ్చినప్పుడు మనం ఏదో పెద్దగా ఏదో చేసేసే మనం బయటపడాలని రూల్ ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. చాలా చిన్నగా, ఎందుకంటే చాలా తేలిగ్గా. ఎందుకంటే మనకి శాస్త్రాల్లో కూడా ఉంటుంది, కలి సాధువు అంటూ ఉంటారు. అంటే ఏమిటి? కలియుగం చాలా గొప్పదని అర్థం. ఎందుకు గొప్పది? మీరు మనసుతో ఏదైతే చేస్తారో ఆ మనసుతో చేసినట్టు పుణ్యంగా మారిపోతుంది. కాబట్టి ఇవాళ మనము ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా లగ్నానికి గుర్తుపెట్టుకోండి. ఇంకా లగ్నం తెలియదు, అసలు నాకు తెలియదు నా లగ్నం అంటే అప్పుడు రాశి నుంచి చూసుకోండి. కానీ ఒక్కొక్క లగ్నానికి ఎటువంటి వాటి మూలంగా వాళ్ళకి గండాలు వస్తాయి, ఒకవేళ అకాల మరణాలు రాకుండా ఉండాలంటే ఏ దానాలు చేసుకోవాలి, ఏ మంత్రం చదువుకోవాలి,
ఏ నియమాలు పాటించాలి, ఇలాంటివన్నీ మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఒకటే, ఎవరైనా ఏ లగ్నం వారైనా, ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా సరే, ముందుగా మీకు ఆయుష్ పెరగాలి అంటే వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. అందులో ముఖ్యంగా సూర్య నమస్కారాలు, ఫుడ్ రిలేటెడ్ దాంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ ఆయుష్ని పెంచుతాయండి. జ్యోతిషాస్త్రంతో సంబంధం లేకుండా వైద్యశాస్త్రపరంగా మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నాము, ఎంత ఫుడ్ తీసుకుంటున్నాము, ముఖ్యంగా ప్రాణాయామం చేయాలి. ఎంత మీరు ప్రాణాయామం చేస్తే పూర్వజన్మల్లో ఉన్నటువంటి కర్మలు దగ్ధమవ్వడం ద్వారా ఇక్కడ ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఖచ్చితంగా మీరు గమనించండి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని మనం గనక చూసినట్లయితే యోగాసనాలు వేసిన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి యోగాసనాలు, ఫుడ్, ముఖ్యంగా సూర్యరశ్మి మనకు తగలాలి. సూర్యరశ్మి తగలకుండా మనం ఇళ్లలోనే ఉండిపోతున్నాం, కారులోనే తిరుగుతున్నాం, అసలు బయట అసలు తగలట్లేదు. ఈ రకంగా మినిమం జాగ్రత్తలు శాస్త్రంలో చెప్పేవి నేను చెప్తాను, కానీ ఇవి ఖచ్చితంగా పాటించండి. ఇక్కడ నుంచి మనం ఒక్కొక్క లగ్నం వారికి ఏమిటనేటువంటిది మనం మొదలు పెడదాం. కన్యా లగ్నము ఆర్ కన్యా రాశి వారికి మీ జన్మజాతకంలో ఉన్నటువంటి గండములు తొలగిపోయి ఆకస్మికంగా మరణాలు కానీ, ఆకస్మికంగా నష్టాలు కానీ, ఆకస్మికమైనటువంటి సంఘటనల ద్వారా మీరు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలి, ఎటువంటి విషయాలకు దూరంగా ఉండాలనే విషయం మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు కన్యవారికి సర్వసాధారణంగా ఆయుష్నిచ్చేటువంటి కారకుడు కుజుడు అవుతాడు. ఎందుకంటే అష్టమ తృతీయాధిపతి, తృతీయ స్థానంలోనే ఆయుర్దాయం ఉంటుంది, అష్టమంలోనే ఉంటుంది. ఇంకా చాలా స్థానాలు చెప్పారు, అవన్నీ ఇంకా చాలా పెద్ద లెంతీ అవుతుంది దాని గురించి చెప్పుకోవాలంటే. కాబట్టి నేను మీకు ఇక్కడ ఏంటంటే అసలు బయటపడాలంటే ఏంటో చెప్తానండి మీకు. ఇక్కడ కన్యావారికి కనుక చూసుకున్నట్లయితే ముందుగా కుజుడు ఏ స్థితిలో ఉన్నాడో చూడండి. ఎందుకంటే కన్యాలగ్నం వారికి ప్రధానంగా సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు, వీళ్ళ నుంచి వచ్చేటువంటి ఇబ్బంది మూలంగా మనోవ్యధకు గురవుతారు వీళ్ళు. మనం ఏమనుకుంటామంటే కేవలం అనారోగ్య సమస్యల వల్ల మాత్రమే, ఆరోగ్యం బాగోపోవడం వల్ల మాత్రమే మనిషికి గండాలు కానీ ఇబ్బందులు కానీ వస్తూ ఉంటాయి. సహజంగా శారీరకమైనటువంటి ఆరోగ్యం కాకుండా మానసికమైనటువంటి ఇబ్బంది కూడా ఎక్కువగా మనకి అనారోగ్య బారిన పడడానికి తోడ్పడుతుంది. ఇందులో ప్రధానంగా ఏంటంటే వీరు అనుకున్నది అవ్వలేదని, అంటే వీళ్ళు ధైర్యం చేసి ఒకటి చేశారు అది అవ్వలేదని, లేదా తోబుట్టువులు ఉంటారు, తోబుట్టువులు వాళ్ళు సరైనటువంటి దారిలో వెళ్ళట్లేదని కన్యాలగ్నం వారికి, అదేవిధంగా తోబుట్టువులు సహకరించట్లేదని, తోబుట్టువుల మూలంగా ఈ నష్టాలన్నీ జరుగుతున్నాయని, అందరికీ కాదండి, కేవలం కుజుడు పాడైన వాళ్ళకి జరుగుతుంటుంది. ఇది కన్యాలగ్నం వాళ్ళందరికీ జరగాలని రూల్ లేదు, బట్ కుజుడు కనుక స్పాయిల్ అయితే ఇది జరుగుతూ ఉంటుంది. డేరింగ్గా ఒక స్టెప్ తీసుకుంటే అది ఇంత నష్టానికి దారితీస్తుంది ఏంటనేటువంటి ఒక మనోవ్యధ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే సర్వసాధారణంగానే కన్యాలగ్నం వాళ్ళు ఎక్కువ బిజినెస్ రిలేటెడ్ మైండ్ ఎక్కువగా కలిగి ఉంటారు వీళ్ళు. ఓకే, అలాగే ఈ కన్యాలగ్నం వారికి మరి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందుగా ప్రధానంగా చేయవలసినటువంటిది శని మరియు రాహు, ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన ఖచ్చితంగా మీరు అలవాటు చేసుకోండి. నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడ శని గ్రహము రాహుగ్రహము దగ్గరికి వెళ్ళి చక్కగా ఒక దీపంలో నేతితో దీపం వెలిగించడము, అక్కడ ఏదైనా మీకు తోచినటువంటి నైవేద్యాన్ని, అరటిపండు కావచ్చు, మిశ్రీ కావచ్చు, ఇటువంటివి అక్కడ ఉంచడము చేయండి, నైవేద్యంగా ఉంచడం చేయండి. ఇది ప్రధానంగా మీకు ఆకస్మికమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది. ఇక రెండవది ఏంటంటే మీరు శనివారము బుధవారము, శని బుధవారాల్లో తెల్ల నువ్వులు ఉంటాయి, తెల్ల నువ్వులు మరియు నీలం రంగు వస్త్రము, గుర్తుపెట్టుకోండి. తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము, పెసలు, గ్రీన్ కలర్ వస్త్రము. తెల్ల నువ్వులు, నీలం రంగు, పెసలు, గ్రీన్ కలర్ వస్త్రం, వీటిని మీరు దానముగా ఇవ్వండి. మీకు దగ్గరలో ఆలయం ఉంటుంది కదా, ఆలయంలో దానంగా ఇస్తూ ఉండండి. వీటి వల్ల కూడా మీకు ఆయుష్ అనేటువంటిది పెరుగుతుంది.
ఎందుకంటే సహజంగానే శని ఆయుష్ కారకుడు అవుతాడు. లగ్నాధిపతికి సంబంధించింది ఆయుష్ కారకుడికి సంబంధించింది ఇస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే శనికి కేవలం ఆయుష్ కారకత్వమే కాకుండా పంచమ షష్టమ ఆధిపత్యం వచ్చింది. ఇక్కడ ఇమ్యూనిటీ అనేటువంటిది కూడా ఇక్కడ పెంచుతూ ఉంటాడు. అందులో ప్రధానంగా మీరు ఏం చేస్తారంటే నువ్వుల ఉండలు ఉంటాయి. నువ్వుల ఉండల్ని కాస్త పంచడము అంటే కామన్గా చూడండి మనకి ఈ టెంపుల్స్లోనది ప్రసాదం కింద పంచుతూ ఉంటారు. అయితే ఈ నువ్వుల ఉండలు పంచేటప్పుడు మాత్రం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే స్త్రీలకు పంచిపెట్టకండి. ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు, ఒక 18-20 ఏళ్ళు వివాహమైనటువంటి వాళ్ళకి పంచకండి వెంటనే. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ప్రెగ్నెన్సీ గర్భం దాల్చున్నట్లయితే మీరు ఇచ్చిన ఉండ వల్ల అనవసరంగా గర్భం ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల పుణ్యం సంగతి పక్క పడితే దోషం ఏర్పడుతుంది. కాబట్టి ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. అలాగే మీకు దగ్గరలో గోవులు కనుక ఉన్నట్లయితే గోవులకి బెల్లము మరియు గోంగూర గోవులకి తినిపించండి. దగ్గరలో కనుక మీకు ఏదైనా రావి చెట్టు అది ఉంటూ ఉంటుంది. టెంపుల్స్లో రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటిది, దాని కింద సర్పాలు ప్రతిష్ఠ చేసి ఉంటాయి, సర్ప ప్రతిష్టలు చేసి ఉంటాయి. వాటి చుట్టూ ప్రదక్షిణాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇది కనుక మీరు ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటే అంత చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి. మీకు గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే వీటితో పాటు ప్రధానంగా మీరు తీసుకోవాల్సినటువంటి ఇంకా మరిన్ని జాగ్రత్తలు ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఎక్కువగా ఈ కన్యవారికి ఎటువంటి విషయాలు అంటే షార్ట్ జర్నీ చేసేటప్పుడు లేదా బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లం రావడం వల్ల బ్రీత్ లేదా ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్ అంటూ ఉంటారు. అంటే సరిగ్గా రోజు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మలమూత్ర విసర్జనలు విషయంలో ఇబ్బంది రావడం వల్ల కూడా వీళ్ళకి వస్తూ ఉంటుంది ఇబ్బంది. అంటే ఆయుష్ సంబంధించిన విషయంలో స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట వీళ్ళకి. దాని నుంచి లింక్ ఇంకోటి లింక్ అయి లోపల పాడవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళ శారీరకంగా ఉండేటువంటి ఇబ్బందులు అక్కడి నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి. అలాగే మీకు ఆయుష్ పెరగాలంటే, మరింత పెరగాలంటే ఎక్కువగా సూర్య భగవానుడిని చూస్తూ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు లేదా దత్తాత్రేయుడి యొక్క స్తోత్రాలు లేదా సూర్యుడిని చూస్తూ ఆ దత్త అవతారం సూర్య రూపంలో ఉంది, అమ్మవారి అవతారం సూర్య రూపంలో ఉందని చెప్పి భావిస్తూ సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి. ఖచ్చితంగా మీకు గండములు తొలగి ఆయురారోగ్యాలు పెరుగుతాయి. శ్రీమాత్రే నమః. మనము ఒక్కొక్క లగ్నానికి ఆయుష్ని పెంచుకోవడానికి, గండం నుంచి బయటపడడానికి ఏం చేయాలి అనే విషయం నేను మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ముందుగా మీరు చేయవలసినటువంటిది అసలు మీ లగ్నం ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే లగ్నం నుంచి యోగాలను ఏర్పడతాయి. ఇందులో మనం ఈరోజు మనం మేషలగ్నం గురించి చెప్తున్నాం. మేషలగ్నం వారికి సర్వసాధారణంగా మీరు కనుక గమనించినట్లయితే, మీరు మేషలగ్నం వాళ్ళ ఒక 5,000 జాతకాలు కనుక తీసుకున్నట్లయితే ఆకస్మికంగా జరుగుతుంటాయి వాళ్ళకి. యాక్సిడెంట్స్ రూపంలోనో లేకపోతే ఏదో కరెంట్ షాక్ వచ్చిందనో ఇట్లాంటివి పాపం జరుగుతూ ఉంటాయి. మరి వారు దాని నుంచి ఎలా తప్పించుకోవాలో చెప్తాను నేను మీకు. ఫస్ట్ మీ జన్మజాతకంలో, ఎందుకంటే మన కాన్సెప్ట్ అంతా కూడా చాలా సూక్ష్మంలో మోక్షంలాగా చాలా చిన్న దాంట్లో మనం ఎలాగ మనం బయటపడగలము ఆ భగవత్ అనుగ్రహంతో, అమ్మవారి అనుగ్రహంతో అని చెప్పుకోబోతున్నాం. మీ జన్మజాతకంలో కనుక కుజుడు స్పాయిల్ అయ్యాడు, ఎందుకంటే 1-8 అధిపతి కుజుడు అవుతాడు. స్పాయిల్ అయ్యాడు, ఏ గ్రహాల ద్వారా స్పాయిల్ అయ్యాడో చూడండి. నాకు తెలియదండి చూసుకోవడం ఎలాగా అంటే, మీరు బాగా అలవాటు చేసుకోవాల్సిన పని ఏమిటి మేషం వారు అంటే, శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి. బాగా అలవాటు చేసుకోండి. అది మీరు ఎంత అలవాటు చేసుకుంటే మీకు అంత ఆయుర్దాయం పెరుగుతుంది. ప్లస్ నేను మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, యోగాసనాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆయుర్దాయాన్ని పెంచుతాయని. శని రాహు గ్రహాలకు సంబంధించిన దానములు అంటే ఏమి ఇవ్వాలండి? రాహువుకి సంబంధించినటువంటి మినుములు ఇవ్వండి. తెల్ల నువ్వులు, బ్లూ కలర్ క్లాత్, మినుములు, సిమెంట్ కలర్ వస్త్రము శనివారం పూట దానం ఇస్తూ ఉండండి. ఇక్కడ ఏంటంటే ఇది కేవలం ఆయుష్ని పెంచడమే కాకుండా
అంతర్గతంగా మనకు తెలియకుండా కొన్ని రోగాలు ఉంటాయి. చాలా మటుకు ఏమవుద్దంటే ఈ లోపల ఉన్నటువంటి ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో పాడవుతూ ఉంటాయి. పాడవగా మనిషి అనారోగ్య బారిన పడి అలా చనిపోతూ ఉంటాడు. ఇవి కూడా బాగుపడడానికి ఉపయోగపడుతుంది. ఈ 2 గ్రహాలకి దానం ఇవ్వండి. ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకున్న గండాలు తొలగుతాయి. రైట్. ఇక మరొకటి ఏంటంటే ఎక్కువగా ఆరాధించాల్సినటువంటి దేవతా స్వరూపం ఏమిటి ఆయుష్ పెరగడానికి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చంద్ర ఆరాధన, దత్తుని యొక్క ఆరాధన, డైరెక్ట్గా చంద్రుడిని ఆరాధిస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు ప్రత్యేకంగా మీకు టెంపుల్స్ అవి మనకి చూడండి, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఆలయాల్లో. ఉత్సవములు జరుగుతున్నప్పుడు అక్కడ మీరు దైవ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో, భగవత్ సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ మీకు వీలైనట్లయితే అటువంటి ఉత్సవాలలో అరటి పళ్ళని పంచిపెట్టండి. అరటి పళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు ఏదైనా తింటే బాగున్ను, ఏదైనా ఫుడ్ ఉంటే బాగున్ను, అరటి పళ్ళు పంచిపెట్టండి. మీరే చూస్తారు, అరే నిజమే కదా, నా గండాలు తొలగిపోతున్నాయి, నాకు క్షణకాలంలో అప్పటికప్పుడు ఏదో జరగవలసింది మిస్ అయిందే అని అనుకుంటూ ఉంటారు. అలాగే మరొక విషయం ఏంటంటే నీరు, చలివేంద్రాలు పెడుతూ ఉంటారు. అంటే సామాజికమైన సేవ కూడా మనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకి చూడండి, సమాజంలో జీవులకి, మనుష్యులకి, పశుపక్షాదులకి సేవ చేస్తూ ఉంటే కూడా అది పుణ్యం రూపంలో మనకు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ పుణ్యం వస్తుందో ఆ పుణ్యం అనేటువంటిది మనకి ఆయుష్ని, ఆకస్మిక మరణాలు రాకుండా అడ్డుపడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముఖ్యంగా నీటిని పక్షులకు కానీ, లేదా ఎండాకాలంలో చలివేంద్రాలు ఉంటాయి, చలివేంద్రాలు పెట్టడం కానీ ఇవి చేయండి. మీరే చూస్తారు, అసలు నిజమే కదా, అసలు చిన్న చిన్న గండాలని తొలగిపోతున్నాయి, అవమానాలు తొలగిపోతున్నాయి, గండాలు తొలగిపోతున్నాయి అని మీకు తెలుస్తూ ఉంటుంది. చిన్న స్పాట్లో మిస్ అయ్యానండి అంటూ ఉంటారు. అయితే మీకు సందేహం కలగవచ్చు, ఏమండి మరి మరణాన్ని తప్పించగలమా అని. నేనేమంటారంటే జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే గండం అనేటువంటిది ఉన్నప్పుడు తప్పుతుంది అని చెప్తుంది. చాలామంది, నేను చాలా జాతకాలు చూసినప్పుడు పలానా సంవత్సరంలో మనిషి చనిపోవాల్సింది అక్కడ సరిగ్గా పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చి మళ్ళీ బయటపడడం చూసా. ఆ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఏం చేశారమ్మా అడిగితే, హెల్త్ ఇష్యూ వచ్చి మంచం మీద పడిపోయాడండి మనిషి, హాస్పిటల్లో ఐసీయూలోకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో మాకు తెలిసినటువంటి పురోహితులను అడిగితే పలానా గ్రహజపం చేయించుకోండి, పలానా చేయండి అన్నారు, బయటపడ్డారు మళ్ళీ అంటూ ఉంటారు. మీరు చూడండి, ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతూ ఉంటుంది. అయితే అంత పెద్ద ఏదో ధనం కట్టేసి అంత పెద్ద కాబట్టి మనం చిన్నది చేస్తున్నాం, చాలా చిన్నది. ఎందుకంటే ఇది కలియుగం కదా, కాబట్టి అది చేయండి. అలాగే ఇందాక నేను చెప్పినటువంటి దానములు అండ్ ఈ దేవత ఆరాధన ఎక్కువగా ఏంటంటే మీరు రాజరాజేశ్వరి అమ్మవారు, దత్తాత్రేయుడికి సంబంధించిన స్తోత్రాలు ఎంత చదువుతూ ఉంటే మీ భాగ్యాధిపతి అవుతాడు, ఓపెన్ అవుతూ ఉంటుంది మీ పుణ్యం అనేటువంటిది, ఆయుష్ అనేటువంటిది పెరగడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీకు గనక మేషం వారికి, మేషలగ్నం వారికి వృశ్చిక రాశిలో పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, అంటే ఏ రాహువో శనో ఉన్నాడు అనుకోండి, పూర్వీకుల ఆస్తులు ఉంటాయి కదా, పూర్వీకుల ఆస్తులు, తాతగారు ఏదో ల్యాండ్ వచ్చింది, అలాంటి సమయంలో మీకు అష్టమ స్థానం కనుక పాడైనట్లయితే ఆ ఆస్తుల్ని అట్టే పెట్టుకోకండి, దాన్ని డిస్మెంటల్ చేసి ఇంకో దగ్గర కొనుక్కోండి. ఎందుకంటే అష్టమం పాడై ఉంది, లేదా 12వ స్థానం పాడైంది, చతుర్థ భావం పాడైంది, మీ పేర్ల మీద ఆస్తి ఉండకూడదు. ఒకటి చతుర్థం పాడైందంటే మీ పేరు మీద ఆస్తి ఉండకూడదు. ఉన్నట్లయితే ఆ ఆస్తి మూలంగా తర్వాత మీకు అనారోగ్యం పాలవుతారు, మరణం అనేది వచ్చి రావడం జరుగుతూ ఉంటుంది. మీకు ఇవన్నీ విచిత్రంగా అనిపించవచ్చు, కానీ జ్యోతిషాస్త్రంలో ఉంది ఇది. అలాగే 12వ స్థానం పాడైంది, తండ్రి యొక్క ఆస్తి వస్తుంది. అలాంటప్పుడు 12వ స్థానంలో తండ్రి యొక్క ఆస్తి ఉంటుంది. మీకు 12వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి,
తండ్రి ఆస్తిని అట్టే పెట్టుకోకుండా అమ్మేసి ఇంకో ఆస్తి కొనుక్కోండి. చాలామంది మోజుతోనే మా నాన్నగారు ఇచ్చారండి అంటూ ఉంటారు. అలాంటి పనులు చేయకండి. ఇక్కడ ఏంటంటే అది మీ ఆయుష్ మీద దెబ్బతీస్తూ ఉంటుంది. అలాగే పూర్వీకుల ఆస్తులు వచ్చాయి, ఒక ల్యాండ్ వచ్చింది, ఓ 200 గజాలో 300 గజాలో, 1 ఎకరం పొలమో, ఓ 10 ఎకరాల పొలమో, మీకు అష్టమ స్థానం పాడైపోయింది. దానివల్లే రోజు గొడవలు జరిగి దానివల్ల మనశ్శాంతిని కోల్పోయి ఆయుష్ని తగ్గించుకుంటాడు మనిషి. ఎందుకంటే ఉద్రేకం, మనిషి యొక్క ఆయుష్ ఏమవుతుందంటే ఉద్రేకభరితమైన నిర్ణయాలు, ఉద్రేకభరితమైనటువంటి పనులు, ఏం జరుగుతుందేమో అనేటువంటి ఒక భయము మనిషిని ఆయుష్ని తగ్గేలా చేస్తుంది. కాబట్టి ఇవి పాటించండి. ముఖ్యంగా మేషలగ్నం వారు వాహనాల మీద వెళ్ళేటప్పుడు వాహన సంబంధించినటువంటి వాటి మూలంగా, పవర్ రిలేటెడ్ మూలంగా ఆకస్మికంగా ఒక్కోసారి మనం ఎక్కడో నిలబడతాం రోడ్డు మీద, అసలు ఈ వ్యక్తి ఏ వాహనం నడపడు, కానీ సడన్గా ఏదో వాహనం వస్తూ ఉంటుంది. ఇదేంటంటే ఈ వ్యక్తి నిలబడ్డ దగ్గరికి వచ్చి వాహనం వచ్చి గుద్దేసిందని వింటూ ఉంటాం. అందుకే మనకు శాస్త్రాల్లో నిత్య దేవతార్చన అనేటువంటి చెప్తారు. నిత్య దేవతార్చన చేస్తున్నప్పుడు ఏమవుద్దంటే వ్యక్తికి ఒక రక్షణ కవచంలా ఉంటుంది ఆ అమ్మవారు. ఆ సమయానికి మనసుకి ఏదో తెలియని ఒక ఆలోచన కలిగేలా చేస్తుంది. అక్కడి నుంచి పక్కకు పోదాం అనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా ఆ బుద్ధికి ఆ రకంగా తోచి ఆ మనిషి అక్కడి నుంచి జరగడం జరుగుతుంది. ఆ రకంగా ఆయుష్ని కాపాడుకోవడం జరుగుతుంది. ఈ రకంగా చేసి ఆ యొక్క అమ్మవారు అనుగ్రహంతో మీరు ఆయుష్ని పెంచుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే